హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 3rd జూలై డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈరోజు మీకు ముఖ్యంగా ఒక మద్రాస్ హైకోర్టు తీర్పు, దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ పాలసీస్ వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే చట్ట విరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ ఉత్తర్వులు చెల్లవని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క ఉత్తర్వుల్ని మద్రాస్ హైకోర్టు కొట్టిపడేసింది. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం, యూనియన్ లా కావచ్చు, యూనియన్ ఎగ్జిక్యూటివ్ యొక్క యాక్షన్స్ కావచ్చు, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లయితే హైకోర్టులు కూడా కొట్టిపడేయవచ్చు అడ్డంగా. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. కొంతమంది ఇంతకుముందు దీంతో విభేదించారు. సో యూనియన్ లాని హైకోర్టు కొట్టివేస్తుంది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లయితే. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో కేసు పేరు రాసిన లైవ్ లా నుంచి కేసు పేరు అంతగా అవసరం లేదు. పి కిషోర్ వర్సెస్ ద సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్. 2011 లోపల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఉత్తర్వులని మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. వాస్తవంగా ఏం జరిగింది అంటే, సో సిబిఐ ఈ లంచం గురించి కేసు దర్యాప్తు చేసే క్రమం లోపల ఒక ఆఫీసర్ది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. దాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టిపడేసింది. ఎందుకు అంటే, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము అందులో 2 సందర్భాల్లో మాత్రం ట్యాపింగ్ చేయవచ్చు. ఒకటి పబ్లిక్ ఎమర్జెన్సీ ఉండాలి, లేదా పబ్లిక్ సేఫ్టీ ఉండాలి. ఈ రెండింటికి థ్రెట్ ఉన్నట్లయితే అప్పుడు మాత్రం ట్యాపింగ్ చేయవచ్చు. నేరస్తుల్ని పట్టుకోవడం కోసం మనం ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు అని చెప్పేసి ఇది రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ నెంబర్ 21 కిందికి వస్తుంది. సో రైట్ టు ప్రైవసీ, గోప్యత హక్కు అనేది ఆర్టికల్ 21లో అంతర్భాగంగా సుప్రీంకోర్టు కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో వెరీ ఫస్ట్ అని చెప్తుంది. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే క్రమం లోపల ప్రాథమిక హక్కులను విస్తరిస్తుంది. అందులో ఆర్టికల్ 21, 91A ఎక్కువసార్లు విస్తరించింది. ఆ 21లో భాగంగా గోప్యత హక్కు కూడా ప్రాథమిక హక్కులో అంతర్భాగంగా వస్తుందని చెప్పడం జరిగింది కదా. సో ఆ గోప్యత హక్కుకి ఈ ఫోన్ ట్యాపింగ్ ఉల్లంఘన అని చెప్పేసి ఆర్టికల్ 21ని మరింత బలోపేతం చేస్తూ ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ గోప్యత హక్కుని ఉల్లంఘన చేస్తుందని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చెప్పింది. సో అందుకు మనకి ఇది వార్తల్లో వచ్చింది. రైట్ టు ప్రైవసీ, గోప్యత హక్కు అనేది ఆర్టికల్ 21లో అంతర్భాగము. కేఎస్ పుట్టస్వామి కేసు అని చెప్పేసి, లేదా ఫేమస్ నోన్ యాజ్ దీన్ని ఆధార్ అని చెప్పేసి కేసుగా పిలుస్తాం, ఆధార్ కేసుగా పిలుస్తాం. కేఎస్ పుట్టస్వామి కేసు అనేది టెక్నికల్ వర్డ్ అయితే, ఆధార్ అని చెప్పేసి ఇది ఒక మామూలు టర్మ్, మనకి బయట వాడక పదం లోపల కేసు పేరేంటి, ఆధార్ అని చెప్పేసి పిలుస్తాం. ఆధార్ యొక్క చట్ట పద్ధతిని ఈ కేసులో కేఎస్ పుట్టస్వామి ప్రశ్నిస్తారు కాబట్టి ఆధార్ కేసుగా ఫేమస్ అయిపోయింది. సో ఇది ఇక్కడ మీకు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, టెలిగ్రాఫ్ యాక్ట్ అదంతా ఏం అవసరం లేదు. గోప్యత హక్కు ఆర్టికల్ 21లో అంతర్భాగము. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ అనేది గోప్యత హక్కు ఉల్లంఘన అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చెప్పింది. హైకోర్టు పేరు గుర్తుపెట్టుకోవాలి. యూనియన్ లాని కొట్టిపడేసింది కాబట్టి ఏ హైకోర్టు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. సో మద్రాస్ హైకోర్టు అని చెప్పేసి పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనకి ఎకనామీ ఒక ఆర్టికల్ ఉన్నది, బట్ మనం దాన్ని స్కిప్ చేసి నేరు గవర్నమెంట్ పాలసీ వెళ్ళిపోతున్నాం. ఎందుకోసం అంటే వెరీ ఫేమస్ స్కీమ్స్ కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈరోజు మనకి ఆయా మినిస్ట్రీస్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే క్యాబినెట్ ఆమోదించినప్పుడు సమాచారం మనకు ఎక్కువ లభ్యం కాదు, జస్ట్ ఆ స్కీము ఎంత వ్యయం అని చెప్పి చెప్తారు. అదే సంబంధిత మినిస్ట్రీ ఒక నోటిఫికేషన్ రూపంలో రిలీజ్ చేసినప్పుడు కంప్లీట్గా, సో బెనిఫిషియరీ ఎవరు, ఆ పథకం యొక్క నోడల్ ఏజెన్సీ ఎవరు, పథకాన్ని ఎలా అమలు చేస్తారు, ఎన్ని దశలు అని చెప్పేసి వివరంగా ఇస్తారు. కాబట్టి ఒక్క రోజు వెనుక అయినంత మాత్రాన ఎటువంటి ఇబ్బంది లేదు. సమాచారం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రాజమౌళి సినిమాలో ఇయర్స్ ఉంటాయి, బట్ మనం సాటిస్ఫై అవుతాం చూడంగానే. అందుకే కొన్నిసార్లు ఇంపార్టెంట్ ఆర్టికల్స్కి 1 or 2 days లేట్ అవుతుంది అంతే. సో ఫస్ట్ చూస్తే ఇది మనం 2024-25 బడ్జెట్లో డిస్కస్ చేసినాం. వాస్తవంగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఇట్ ఈస్ నాట్ న్యూ స్కీమ్, ఇప్పుడు నోటిఫై చేసింది మినిస్ట్రీ. కానీ ఇది 2024-25 బడ్జెట్ క్లాస్ చూడండి మీరు, మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మరొకసారి అదే రాయడం జరిగింది.
సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇది గుర్తుపెట్టుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ దీన్ని అమలు చేసే నోడల్ ఏజెన్సీ. కొన్నిసార్లు మినిస్ట్రీస్ నేరుగా ప్రశ్నలు వస్తాయి, స్కీమ్ పేరు ఇచ్చేసి ఏ మినిస్ట్రీ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. వెరీ ఫస్ట్ టైం 2024-25 అండి, నాట్ 25-26 లేటెస్ట్ బడ్జెట్లో కాదు, 24-25లో మీకు ఇది ప్రస్తావన చేయడం జరిగింది. మనం డిస్కస్ చేసినాం పిఎం స్కీమ్స్ అని చెప్పేసి ఒక 3 ఉంటాయి. అందులో ఒక స్కీము ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంప్లాయ్మెంట్ ఉపాధి అని చెప్పేసి పిలుస్తాం. ఇది అమలు 1 ఆగస్టు నుంచి అమల్లోకి వస్తుంది. ఎంతవరకు? 31 జూలై 2027, అనగా 2 ఇయర్స్ పాటు అమల్లో ఉంటుంది. ఎంత వ్యయం అంటే 99,446 కోట్లు. ఐ మీన్ 1,00,000 కోట్లు వేసుకుంటే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కోట్ల తేడా ఉంది కాబట్టి 99,000 ఇట్లా అవసరం లేదు, 1,00,000 కోట్లు అని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో 2 భాగాలు ఉన్నాయి పథకం లోపల, స్కీమ్ ఏ, స్కీమ్ బి అని చెప్పేసి పిలుస్తాం. ఏ అనేది ఎంప్లాయీస్ కోసము, బి అనేది ఈ ఎంప్లాయీస్ ఇచ్చే ఏజెన్సీలు అనగా యజమానుల కోసం అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ది మొదటిసారి ఉద్యోగులు అండి, వీళ్ళు ఫస్ట్ టైం జాబ్ వచ్చింది. సో వీళ్ళు మీకు కూడా ఫస్ట్ టైము, ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే ఇబ్బంది లేదు, ఈ 25 ఇయర్లో మంచి జాబు వస్తుంది. ఎవరైతే రెగ్యులర్ బేస్లో చదువుతున్నారో వాళ్ళకి వస్తుంది కంపల్సరీ. నోటిఫికేషన్స్ అనేది ఇంతకుముందు త్వరలో అంటే ఎప్పుడో తెలియదు, బట్ ఇప్పుడు త్వరలోనే కంపల్సరీ. మనకు కనీసం ఈ మంత్లో అయితే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి మనం చెప్పలేమండి, ఏమైనా జరగచ్చు, కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తే పేపర్లో రోజు వస్తుంది కాబట్టి మేబీ ఈ మంత్లో మనకి జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేయవచ్చు, జీపీఓ కూడా ఇష్యూ చేస్తే చేయవచ్చు ఈ మంత్ లోపల. సో గ్రూప్ 2కి ఇంకా టైం ఉంది, మనకి టైం ఉంది. బట్ ఆ లోపు ఇంకేదన్నా వస్తే దానికి కూడా ప్రిపేర్ కావాలి. వై? బికాజ్ ఇప్పుడు ఏ పేపర్ తీసుకున్న గ్రూప్ 2 స్థాయిలో ప్రశ్నలు ఉంటున్నాయి. పీసీ ఎగ్జామ్ చూస్తేనేమో యూపీఎస్సీ లెవెల్లో ఉంటుంది, ఎస్ఐ చూస్తేనేమో విఆర్ఓ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మనం క్వశ్చన్ స్టాండర్డ్స్ అనేది అంచనా వేయలేం. కాబట్టి పాలిటీ అంటే మొత్తం పాలిటీ అదే, యూపీఎస్సీకి అదే పాలిటీ, పీసీకి అదే పాలిటీ, ఎకనామీ అంటే యూపీఎస్సీకి అదే ఎకనామీ, పీసీకి కూడా అదే ఎకనామీ అని చెప్పేసి చెప్పొచ్చు. బట్ గ్రూప్ 2 ఎకనామీ కొద్ది వరకు వేరు మిగతా వాటితో పోలిస్తే. జిఎస్ ఎకనామీ వేరు, గ్రూప్ 2 ఎకనామీ వేరు. సరే మొత్తం ఇదంతా ఎందుకని ఇప్పుడైతే ఈ ఫస్ట్ ఎంప్లాయ్ అంటే మీరు రెగ్యులర్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇన్ టైంలో సిలబస్ అనేది పూర్తి చేసుకోవాలి అంటే మనకి ఒక మంచి ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్ హాల్కి పోవాలి అంటే రివిజన్స్ జరిగి ఉండాలి. సిలబస్ పూర్తి చేసుకోవడము 50% ముఖ్యం, రివిజన్ చేయడం 50% ముఖ్యం. ఎందుకోసం అంటే రివిజన్ చేయకుండా నీకు ఏమని గుర్తుంటాయండి? ఈ ఎకనామీ, పాలిటీ, ఇవన్నీ, సొసైటీ, హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఇంగ్లీషు, మెంటల్ అబిలిటీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంటు, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇంగ్లీషు, ఇన్ని ఉన్నప్పుడు రివిజన్ కంపల్సరీ. రివిజన్ ప్రతి 1 మంత్కి 3-4 డేస్ రివిజన్ చేయాలి మళ్ళీ, లేకుంటే మర్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకరోజు చదివిండ్లు, 120 డేస్ గ్యాప్ ఇచ్చిండ్లు, సో మళ్ళీ మీరు ఫస్ట్కే వస్తారు కంపల్సరీ. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో నమోదు చేసుకొని ఉండాలి. జీతం నెలకి 1,00,000 లోపే ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు. ప్రోత్సాహకం ఎంత ఇస్తుంది ప్రభుత్వం అంటే 15,000 ఇస్తుంది. అంత ఈజీగా ఇవ్వదు, 2 వాయిదాల్లో ఇస్తుంది. ఒకటి 6 మంత్స్ పూర్తి చేసుకొని ఉండాలి. ఇవాళ జాబ్ ఎక్కినావు, రేపు జాబ్ దిగిపోతే దేర్ ఈజ్ నో ఛాన్స్. అంటే 6 మంత్స్ కంపల్సరీ పూర్తి చేసుకుని ఉండాలి ఫస్ట్ విడత రావాలంటే. సెకండ్ విడత రావాలంటే 12 మంత్స్ పూర్తి చేసుకుని ఉండాలి. దాంతోపాటు ఈ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది, అది కూడా పూర్తి చేసుకొని ఉండాలి. నేను ఇప్పటి నుంచి రిటర్న్ నోట్స్ కూడా సంపూర్ణంగా రాస్తున్నా, అబ్జర్వ్ చేయండి, సంపూర్ణంగా రాస్తున్నా. సో ఇవి 2 ఇన్ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది బెనిఫిషియరీగా ఉండొచ్చు? ఒక అంచనా ప్రకారము 1.92 కోట్ల మంది, సుమారుగా 2 కోట్ల మంది అని చెప్పేసి రాసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఏ అండి, జస్ట్ ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్. ఈపీఎఫ్ఓలు నమోదు చేసుకొని ఉండాలి, 1 lakh లోపు సాలరీ ఉండాలి. 2 ఇన్స్టాల్మెంట్స్ ఆర్ దేర్, 6 మంత్స్కి ఫస్ట్, సెకండరీ 12 మంత్స్ తర్వాత, ఇంకోటి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ని పూర్తి చేసుకుని ఉండాలి. ఈ గవర్నమెంట్ స్కీమ్ అయితే అందిస్తుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మన క్లాస్ వల్ల. వై? బికాజ్ మనం మోస్ట్లీ ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగిస్తాం ఎక్కువ సార్లు టీచింగ్ లోపల, కాబట్టి ఇబ్బంది లేదు. సో పార్ట్ బి అండి,
ఇది యజమానుల కోసము. అయితే 2 ఏళ్ళు అమలు చేస్తారు సేమ్ దాని లెక్కనే యజమానుల కోసము. నువ్వు యజమాని కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్నట్లయితే, తయారీ రంగం అయితే అప్పుడు వాళ్ళకి 4 years పాటు ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే తయారీ రంగం యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి మరొక 2 ఏళ్ళు అదనంగా వీళ్ళకి కల్పిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలా ఇస్తారు? వాళ్ళు కనుక ఎంప్లాయ్మెంట్ కల్పించి వాళ్ళు 6 months పాటు అక్కడ ఉంటే వేతన స్థాయి 10,000 ఉంటే నెలకు 1,000 ఇస్తారు. ఎవరికి? కంపెనీకి ఇస్తారు. వేతన స్థాయి కనుక నువ్వు కల్పించిన ఉద్యోగస్తునికి 10,000 నుంచి 20,000 ఉంటే 2,000 ఇస్తారు. 20,000 నుంచి 1,00,000 వరకు ఉంటే కనుక 3,000 ఇస్తారు. 1,00,000 కంటే ఎక్కువ ఉంటే కంగ్రాచులేషన్స్, నీకు ఒక్క పైసా కూడా రాదు. సో ఇది పార్ట్ బి అండ్ క్లియర్గా ఉంది మీకు. యజమానుల కోసం 2 ఏళ్ళు అమలు చేస్తున్నారు. బట్ అది కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే ఇంకా 2 years ఎక్స్ట్రా చేస్తున్నారు. వేతన స్థాయి ఉద్యోగింది ఎంత ఉంటే కంపెనీకి ఎంత వస్తుంది టేబుల్ ఫార్మాట్ లోపల చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. సో మదిస్తే మనకి ఇట్లా సబ్జెక్ట్ అనేది సింప్లిఫై అయిపోతుంది. కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి సబ్జెక్ట్ మీద. ఈ రైల్వే 1 అయిపోయింది. ఇది కూడా సావిత్రిబాయి పూలే పేరు అయిపోయింది. సో నేషనల్ స్పోర్ట్స్ పాలసీ అని చెప్పేసి ఇది ఈరోజు మీరు పిఐబి న్యూస్ చూడండి, నోటిఫికేషన్ ఇవ్వాలి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫేర్స్ అని చెప్పేసి. సో నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2001 ప్లేస్లో వచ్చింది. దీనికి 5 pillars ఉంటాయండి. సో 5 pillars ఉంటాయి. 5 pillersని నీడ్ టు రిమెంబర్ ఇట్లా రాసింది చాలాసార్లు ఎగ్జామ్ లోపల డైరెక్ట్ హిట్ అయిపోయింది. అంటే ఆ ప్రశ్న నేరుగా తాకింది. మనం కొన్నిసార్లు అబ్జర్వ్ చేయండి, మీరు ఒకసారి స్కిప్ అని చెప్పేసి చెప్పినవి ఏవి కూడా రాలేయండి. ఇట్లా ఉన్నాయి వచ్చినాయి రాలేదు విషయం నేను అబద్ధం చెప్పాను ఆస్పిరెంట్స్కి. ఫస్ట్ అయితే ఏది నేను చెప్పేది, నీడ్ టు రిమెంబర్ ఉన్నాయి వచ్చినాయి రాలేదు ఆ విషయం పక్క పెట్టండి. ఫస్ట్ అయితే స్కిప్ అనే మాత్రం ఇంతవరకు ఏ ఒక్క ఆర్టికల్ రాలేయండి. సో కాబట్టి మీరు నోట్స్ మాత్రం చదువుకుంటే అన్నీ చదవాల్సిన అవసరం ఉంటుంది. క్లాస్ ఒకసారి వినండి, నేను చెప్పే 20 minutes కంటే ఎక్కువ ఏమి ఉండదు. సో ఒకసారి టైం కేటాయిస్తే ఈజీగా మీకు ఏది అవసరమో ఏది అవసరం లేదని చెప్పేసి తెలుస్తుంది. మొత్తం 5 pillars ఆర్ దేర్. ఫస్ట్ది ఎక్సలెన్స్ ఆన్ ది, ఇవి ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. గ్లోబల్ స్టేజ్ అంటే గ్లోబల్ ప్రపంచ వేదిక మీద మనము ఎక్సలెన్స్గా ఉండాలి, మంచి ప్రతిభ కనబరచాలి, ఒక లక్ష్యము, ఒక పిల్లర్ మనకి. దీనికోసం వాళ్ళకి సౌకర్యాలు లాంటివి కల్పిస్తారు. సెకండ్ ఇది స్పోర్ట్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంటు, అంటే టూరిజం పర్పస్ కూడా స్పోర్ట్స్ని అభివృద్ధి చేసినట్లయితే మనం ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేసినాం అనుకో వస్తారు కొంతమంది చూడడానికి అట్లా. సో అట్లా కూడా ఇది చేస్తున్నాం. స్పోర్ట్స్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అంటే సోషల్ ఇన్క్లూజన్ పాలసీ, అందరినీ చేర్చుకోవాలి మనము, భిన్న వర్గాల వారిని, వికలాంగులని, దివ్యాంగులని, మహిళలని, పిల్లలని, సో అందరినీ స్పోర్ట్స్ అయితే చేర్చుకుంటుంది. కాబట్టి సోషల్ డెవలప్మెంట్ కోసము ఈ పాలసీ పనిచేస్తుంది. స్పోర్ట్స్ యాజ్ పీపుల్స్ మూమెంట్, ఇది ప్రభుత్వము పుషింగ్ చేస్తే నువ్వు పోతలేవు, పీపుల్స్ మూమెంట్, ఇది ప్రజా ఉద్యమం ఇది. సో ప్రజలే స్పోర్ట్స్ పట్ల మక్కువ అలవర్చుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా, పేరెంట్స్, టీచర్స్ కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్మెంట్ చేయాలి. 1 hour పాట అని చెప్తే ఇన్ని మార్కులు వస్తాయని చెప్పేసి అనే ఉద్దేశం ఉండకుండా ఒక 1/2 hour చదువుకొనియాలి. లంచ్ అవర్లో తిన్నాక అరిగేదాకా అటు ఇటు ఎగిరేలా చేయాలి. లంచ్ అవర్లో మళ్ళీ ఇంకో క్లాస్ పెట్టడము అట్లాంటివి చేయవద్దు. సో ఫ్రీగా విద్యార్థులను వదిలేయాలి స్పోర్ట్స్ పట్ల వాళ్ళకి. సో బాడీ అనేది ఫ్రీగా మూమెంట్స్ జరగాలి, అటు ఇటు జరగాలి, ఒక దగ్గర మనం లెక్క కూర్చోవద్దు. ఆస్పిరెంట్స్ కూడా ప్రతి 1 hourకి, ఇంతకుముందు నేను మిస్టేక్ చేసేది బట్ అట్లా చేయవద్దు మనం. ఇన్ఫ్యాక్ట్ ప్రతి 1 hourకి లేచి ఒక 10 minutes అట్లా స్కై వాక్ అని చెప్పేసి పిలుస్తాం, అట్లా చూస్తూ నడిస్తే మనకి బ్లడ్ ప్రెషర్ కూడా అటు ఇటు జరుగుతూ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. సో పీపుల్స్ మూమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రజా ఉద్యమంగా ఈ స్పోర్ట్స్ అయితే మారిపోవాలి. ఎవరో పుష్ చేస్తే నువ్వు బుక్ పట్టేది ఏంది? నీకు నువ్వు బుక్ పట్టాలి. వెనక ఎవరైనా మోటివేషన్ అవసరమా? అప్పుడు మోటివేషన్ క్లాసులు అంటే ఎందుకు మోటివేషన్ క్లాసులు? వై? ఇంకోరు మోటివేషన్ ఇస్తేనే చదువుతున్న స్థితిలో ఉన్నట్లయితే మనము చాలా వెనుకబడ్డట్టు తీసుకుంటాం. మనమైతే కంపల్సరీ మనం ఇంట్రెస్ట్ కొద్ది. ఎస్, అందరికీ ఆస్పిరెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, మళ్ళీ దానికి మోటివేషన్ అయితే అవసరం లేదు. ఇంటిగ్రేషన్ విత్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము సో స్పోర్ట్స్ని కూడా దానిలో కలుపుకుపోవాలని చెప్పేసి మనం 5 pillars పెట్టుకున్నాం. సో ఇది కంపల్సరీ 5 గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా ఉంటుంది. ఎడ్యుకేషన్, పీపుల్స్ మూవ్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్లోబల్ స్టేజ్.
నెక్స్ట్ అండి మరొక పాలసీ వచ్చింది. ఇది ఎక్కువ మంది ఫోకస్ చేయరు, బట్ ఇది వెరీ ఇంపార్టెంట్ పాలసీ. మన పిఎం మోడీ యొక్క స్లోగన్ జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై విజ్ఞాన్ జై అనుసంధాన్. సో ఆ అనుసంధానికి అనుగుణంగా ఈ స్కీమ్ తీసుకొచ్చాడు. అంటే ఇన్నోవేషన్, నవకల్పనలు, ఆవిష్కరణలు ప్రోత్సహించాలి. దానికోసం స్కీమ్ ఏంటి? రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. కార్పస్ ఫండ్ ఎంత? 1 crore ఇది స్టార్ట్ అయింది. ఏంటి పర్పస్? పరిశోధన, రీసెర్చ్, ఇన్నోవేషన్, ఆవిష్కరణ, సాంకేతికత, టెక్నాలజీలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలి. దానికోసం ఏం చేస్తారు ఈ స్కీమ్ ద్వారా అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందిస్తారు. సో దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందిస్తారు అట ఎవరికి? ప్రైవేట్ రంగానికి. ఎందుకు? రీసెర్చ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగం లోపల ఇండియా అనేది ఒక గ్లోబల్ హబ్గా మారాలి అంటే కంపల్సరీ అవసరం ఉంటుంది. మరి ఇంత పెద్ద స్కీమ్కి నోడల్ ఏజెన్సీ ఎవరంటే తాను పిఎం చైర్మన్గా ఉన్నటువంటి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. మన 2023లో మనం ఏర్పాటు చేసుకున్నాము చట్టం ద్వారా, చట్టబద్ధ సంస్థ ఇది. నోడల్ ఏజెన్సీ, నోడల్ అంటే దీన్ని అమలు చేసేది క్షేత్రస్థాయి లోపల డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ స్కీమ్ అండి, మన పిఎం స్లోగన్ యొక్క చొరవ అని చెప్పేసి పిలుస్తాం ఇది. ఇంకోటి డిజిటల్ ఇండియా 10 years పూర్తయింది. నాట్ మచ్ ఇంపార్టెంట్, వై? బికాజ్ మన ఎకనామిక్ కోర్స్లో వచ్చింది. బట్ ఇక్కడ ఎటువంటి అచీవ్మెంట్స్ మనము డిస్కస్ చేయము. మెయిన్స్లో మీరు రాస్తే అప్పుడు డిస్కస్ చేద్దాం. పేపర్ 5లో S&T కిందకి వస్తుంది. సో చాలా ఇది టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అచీవ్మెంట్ కూడా అయింది ఈ డిజిటల్ ఇండియా. నేను మెయిన్స్ రాసుకున్న ఆన్సర్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఇండియా అనేది సో ఈ గవర్నెన్స్ పట్ల ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దాంట్లో 2015లో మన పిఎం మోడీ గారు July 1st దీన్ని తీసుకొచ్చారు. సో 1st July మీకు ఎకనామీ నోట్స్ లోపల ఉండి ఉంటుంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు అమలు చేస్తారు. దీనిలో ఏముంటుందంటే హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి అన్ని గ్రామాలకి. అదే మనకు భారత్ నెట్గా పిలుస్తాం, అది ఉంటుంది. ఇంకా మారుమూల ప్రాంతాలకి ఈ మొబైల్ యాక్సెస్ అందించాలి. దీన్ని యూనివర్సల్ మొబైల్ యాక్సెస్గా పిలుస్తాం, అది ఉంటుంది. ఇంకా ఈ పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే వైఫై అనేది ఇక్కడ అందరికీ ఈ పబ్లిక్ ప్లేస్లో, రైల్వే లాంటి ప్లేస్లో వైఫై అనేది అందించి, ఇవన్నీ డిజిటల్ ఇండియా కిందకి వస్తాయి. లేకుంటే ఇంకా ఈ గవర్నెన్స్ లోపల ఐటీ టెక్నాలజీ ఎక్కువ ఉపయోగించాలి. మన పరిపాలన సౌలభ్యం కోసం కావచ్చు, ట్రాన్స్పరెన్సీ కోసం కావచ్చు అని చెప్పేసి రాయచ్చు. అంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్గా ఇందులో ఈ గవర్నెన్స్ అని చెప్పేసి ఉంటుంది. లేకుంటే ఇంకా ఏవైతే ఈ వైద్యం కానీ, విద్య కానీ, లేకుంటే ఇంకా ఈ హెల్త్, ఆరోగ్య సెక్టర్ లోపల ఉన్న సేవల్ని మనం ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో అందించాలి. టెలిమెడిసిన్ లాంటివి కానీ, సో అటువంటి మనం అందించాలి. దానికోసం ఇది పనికి వస్తుంది. సమాచారం అందరికీ అందుబాటులో ఉండాలి. ఓపెన్ డేటా సోర్స్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. అందరికీ సమాచారం అందుబాటులో ఉంటే ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. గవర్నమెంట్ యొక్క పాలసీలో భాగంగా ఇది తీసుకొచ్చారు. లేకుంటే ఈ ఎలక్ట్రానిక్స్ తయారీ అనేది దేశీయంగా ఎక్కువ ప్రోత్సహించాలి మనకు, అది ఇందులో ఒక భాగంగా ఉంటుంది. లేకుంటే ఉద్యోగుల విషయంలో డిజిటల్ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల వాళ్ళ యొక్క పురోగతి మరింత ఎక్కువ అవుతుంది, వాళ్ళ యొక్క నైపుణ్యం మరింత ఎక్కువ పెరుగుతుందని చెప్పొచ్చు. లేకుంటే ఇంకా గ్రామీణ స్థాయి లోపల ఇంటింటికి ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇవన్నీ చేస్తే మనకు ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. సో యాక్యురసీ పెరుగుతుంది అండ్ స్పీడప్ అవుతుంది పరిపాలన కూడా, డెవలప్మెంట్ కూడా. ఇట్లా మనం రాయొచ్చు. బట్ ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్లో పనికి వస్తుంది, అందుకని ఇక్కడ ఏం రాయలేదు వాస్తవంగా. సో ఇప్పుడు మీకు ఈ వకాబులరీ చాలా ఎక్సలెంట్ వకాబులరీ అండి. అన్ఫార్చునేట్లీ మనం రాసిన ఆన్సర్ వాళ్ళ దగ్గర లేకుంటే వాళ్ళు కొట్టుపడిస్తారు, అది వేరే విషయం ఏంటి. బట్ ఇది ఎక్సలెంట్ ఆన్సర్. మనకి డిజిటల్ ఇండియా యొక్క పురోగతి ఏంటి, ఏం సాధించింది, ఎంతమంది టెలికాం సబ్స్క్రైబర్లు పెరిగిండు, డేటా రాస్తే రాసుకోవచ్చు. సర్వే పుస్తకాన్ని ఉపయోగించుకుని డేటా మనం అప్పటికప్పుడు డేటా తీసుకోవచ్చు. ఈ ఉమాంగ్ యాప్ అని చెప్పేసి ఉన్నది, యూపీఐ యాప్ అని చెప్పేసి ఇవన్నీ దీని కిందకే వస్తాయి. ఓకే రైట్. సో నెక్స్ట్ అంటే మన ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్లో పనికి రాదండి, అందుకే దాన్ని ఏం రాయలేదు. మన ఫోకస్ గ్రూప్ 2 కాబట్టి ఇప్పుడైతే ఈ దమ్ము గ్రూప్ 2 అయితే ఎన్ని మార్కులని తెచ్చుకోవచ్చు. చాలామంది మొన్న గ్రూప్ 1 రాసి మిస్టేక్ చేసి ఉంటారని చెప్పేసి అనుకుంటారు కొంతమంది.
సో ఇండియా ఎనర్జీ స్టాక్ అని చెప్పేసి, బట్ ఈసారి అట్లా జరగకపోవచ్చు, ప్రభుత్వాలు అన్నీ జాగ్రత్త పడుతున్నాయి కాబట్టి మేబీ గ్రూప్ 1 మీ లక్ష్యం అయితే గ్రూప్ 1 గో విత్ గ్రూప్ 1. ఇది డిపిఐ చొరవండి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఇది ఒక అంతర్భాగం అంట, ఇండియా ఎనర్జీ స్టాక్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కండక్ట్ చేస్తుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటి, మీకు పర్పస్ ఏంటి అంటే భారతదేశంలో ఎనర్జీ సెక్టార్కి డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించాలి. సో దీన్ని ఎవరు ఏజెన్సీ ఇంప్లిమెంట్ చేస్తుందంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సంస్థ చేస్తుంది. సో ఇలా చేయాలని చెప్పేసి స్పెషల్ టాస్క్ ఫోర్సు డాక్టర్ రామ్ సేవక్ శర్మ నాయకత్వంలో ఏర్పాటు చేసిండ్రు. ఈ స్కీమ్కి చీఫ్ మింటార్గా నందన్ నిలేకన్ అని చెప్పేసి పనిచేస్తున్నాడు. సో ఇది మీకు స్కిప్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్. ఇండియా ఎనర్జీ స్టాక్ అంటే ఎనర్జీ సెక్టార్ లోపల డిజిటల్ సౌకర్యాలు మనం ఎక్కువ చేసుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొస్తున్నాం. మనం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము, రామ్ సేవక్ శర్మ అని చెప్పేసి. ఒక చీఫ్ మెంటార్ని ఏర్పాటు చేసుకున్నాము, నందన్ నిలేకన్ అని చెప్పేసి. ఎస్, మనం కూడా ఇది గుర్తుకొచ్చింది కాబట్టి మెంటార్షిప్ స్టార్ట్ చేస్తామండి. ఎవరైతే ఫుల్ కోర్సెస్ అన్నీ తీసుకున్నారో వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. ఫుల్ కోర్స్ తీసుకునే వాళ్ళకి సంథింగ్ ప్రైస్ లోపల, ప్రైస్ మీన్స్ అభ్యర్థి భరించే వ్యయమే ఉంటుంది, భరించే ఖర్చే ఉంటుంది. తడిసి మోపడి కాదు, మనకు ఏ ఫీజు తీసుకున్నా ఇన్ఫ్యాక్ట్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఈజీగా మనం బయట వేసే ఖర్చు కంటే ఇది చాలా తక్కువనే అవుతుంది, రైట్. సో మీ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళ యొక్క విజయానికి అండ్ అపజయానికి నేను రెస్పాన్సిబిలిటీ వహిస్తాను కంప్లీట్గా. విజయానికి కాదు, అపజయానికి కూడా. అంటే మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ కూడా అది కొనసాగుతుంది. మెంటర్షిప్ అయితే ఇన్ఫ్యాక్ట్ మెంటర్షిప్ అంటే ఏంటంటే నన్ను పూర్తి నమ్మిన వాళ్ళు. సో వాళ్ళకి ఈ గ్రూప్ 2 అనేది అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అవుతే మరొక గ్రూప్ 2 కూడా మనకి అందుబాటులో ఉంటుంది. లేదా ఇతర ఎగ్జామ్స్కి మనము ఏవైతే డౌట్స్ ఉంటాయో అన్నింటినీ క్లారిఫై చేస్తాం కంపల్సరీ. నా ఉద్దేశం ఇప్పుడు మిస్ అయితే నెక్స్ట్ వస్తా అని చెప్పేసి కాదు, జస్ట్ చెప్తున్నా అంతే. నమ్మిన వాళ్ళకి మనం ఏదైనా చేస్తాం కంపల్సరీ. సో ఎకనామీ ఇది పెద్ద విషయం కాదు, స్కిప్ చేయవచ్చు. ఇండియా ఫస్ట్ యూపీఐ బేస్డ్ బ్యాంక్ బ్రాంచ్ అని చెప్పేసి బెంగళూరు లోపల స్లైస్ అనే ప్రైవేట్ సంస్థ ప్రారంభించింది. ఇక్కడ కోరమంగళ బ్రాంచ్. స్లైస్ గుర్తుపెట్టుకోవాలంతే సరిపోతుంది. ఫస్ట్ అయినప్పుడు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, స్కిప్ చేయవచ్చు. ఈ మలేరియాది ఆ దేశం గుర్తుపెట్టుకోండి. జూలై 1 కరెంట్ అఫైర్స్. రిలయన్స్ జియో అని చెప్పేస్తుంది, ఇది ఒక రికార్డ్ సృష్టించిందండి. ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రొవైడర్, మనకి ఎయిర్ ఫైబర్ని అందిస్తుంది కదా. అమెరికాలో ఉన్న ప్రముఖ టెలికాం కంపెనీ టీ మొబైల్ని అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద వైర్లెస్ యాక్సెస్ ప్రొవైడర్గా రిలయన్స్ జియో నిలిచింది. సో పూర్తి వర్డ్స్లో రాసిన ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్. సో సీ ఫ్లడ్ అని చెప్పేసి ఉన్నది. ఏం లేదు, వరద ముప్పు అంచనాను అందించే వెబ్ ప్లాట్ఫామ్. దీన్ని సీడాక్ సంస్థ పూణే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్, జలశక్తి శాఖ కలిపి రూపొందించినాయి. సో ఇది వరద ముంపు అంచనాని 48 hours బిఫోర్ చెప్తుందట. గ్రామ స్థాయిలో చెప్తుంది కాబట్టి కొద్ది వరకు పనికి వస్తుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి ఇవి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మన పిఎం మోడీ గారు ఘనా పోయినాక అవార్డు ఇస్తారు. ఇది వెరీ కామన్, అన్ఫార్చునేట్లీ మనం గుర్తుపెట్టుకోవాలి. అవార్డ్స్ ఏమో కానీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అని చెప్పేసి పిలుస్తాం. సో మన పిఎం మోడీ వెళ్ళడము వెరీ ఫస్ట్ టైం, కానీ మన పిఎం పోవడం ఫస్ట్ టైం కాదు. మన పిఎం అంటే ఇంతకుముందు వేరే పిఎం పోయి ఉంటాడు. గడిచిన 3 decades లోపల వెరీ ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంకా చాలా కంట్రీస్ పోతున్నాడు, మొత్తం 5 countries ఆర్ దేర్. ఇప్పుడు ఘనా అయిపోయింది, ఇంకా ఎటువంటి ఒప్పందాలు అయితే దాపు చేసుకోలేదు. మేబీ యూపీఐ అగ్రిమెంట్ కూడా జరిగేటట్టున్నది, యూపీఐ నాట్ యూపీఏ. సో అది జరిగేటట్టున్నది, ఇంకా పూర్తి సమాచారం మనకు లేదు. కమిటీస్ అండ్ ఆపరేషన్ చూస్తే ఆపరేషన్ మెడ్ మ్యాక్స్ అని చెప్పేసి ఇటువంటిది కొత్త ఆపరేషన్ ఉన్నప్పుడు ఏ సంస్థ కండక్ట్ చేస్తుందో దాన్ని ఫోకస్ చేయండి. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. ఎందుకోసము? సో ఇల్లీగల్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ ట్రేడ్, అంటే ఈ అక్రమంగా మనకు కొన్ని మందులు అనేవి వాణిజ్యంలోకి వస్తాయి. సో అటువంటి రాకుండా ఈ చర్య కాపాడుతుంది. కాబట్టి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సమ్మిట్ చూస్తే జూలై 3 కాబట్టి ఇది వెరీ ఫేమస్ సమ్మిట్ అండి.
సో ఇది ఫేమస్ సమ్మిట్, ఇదంతా అవసరం లేదు ఫస్ట్ది. ఫోర్త్ది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, దేని మీద ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ కోసం ఫైనాన్సింగ్ చేయాలని చెప్పేసి సెవిల్లా ఫ్రమ్ స్పెయిన్ కండక్ట్ చేసింది. దీన్ని యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్ వాళ్ళు కండక్ట్ చేసిండు. థీమ్ గట్రా ఏం లేదు, స్కిప్ చేయవచ్చు. ఎస్, ఇది స్కిప్ చేయొద్దు అండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ దేని మీద, ఇండియాలో ఫస్ట్ కాన్ఫరెన్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దేని మీద, అర్బన్ లోకల్ బాడీ చైర్పర్సన్స్కి. సో ఇది గురుగ్రామ్ ఫ్రమ్ హర్యానా హోస్ట్ చేసింది. లోక్సభ స్పీకర్ స్టార్ట్ చేసిండు. థీమ్ కూడా ఉంది, రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీ. దేంట్లో స్ట్రెంథనింగ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషనల్ బిల్డింగ్, జాతి నిర్మాణం లోపల, దాంతోపాటు ప్రజాస్వామ్యం యొక్క బలోపేతం కోసం అని చెప్పేసి ఈ పట్టణ స్థానిక సంస్థల యొక్క పాత్ర ఎలా ఉండాలనో ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రెంథనింగ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషనల్ బిల్డింగ్. ఇట్లా గుర్తుకోవడం కంటే ఈజీ ఎట్లా అంటే, జాతి నిర్మాణం లోపల మరియు ఈ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ స్థానిక సంస్థల యొక్క పాత్ర అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. థీమ్స్ మోస్ట్లీ ఇంగ్లీష్ వర్డ్సే ఈజీగా ఉంటుంది. స్టేట్స్ చూస్తే మీకు క్యూఆర్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టాన్ని భోపాల్ ఇండోర్ తీసుకొచ్చింది. సో స్టేట్ గుర్తుపెట్టుకోవాలి, మధ్యప్రదేశ్ అని చెప్పేసి. బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరు మార్చుతున్నారు, మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నారు కాబట్టి వార్తల్లో వచ్చింది. తెలంగాణ ఏపీ కరెంట్ అఫైర్స్ ఏమీ లేవండి, కరెంట్ అఫైర్స్ అయితే ఏమీ లేవు, మీరు అనుకునే కరెంట్ అఫైర్స్ కాకపోవచ్చు బహుశా. సో ఇవి మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్. ఒకసారి చూద్దాం రివ్యూ. సో ఫస్ట్ అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఉత్తర్వులు చెల్లవు, మద్రాస్ హైకోర్టు చెప్పిందండి. ఆర్టికల్ 21ని ఉల్లంఘన చేస్తుంది కాబట్టి. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి 2 ఏళ్ల పాటు అమలు చేస్తాం, 25 నుంచి 27 వరకు, ఉద్యోగుల కోసము అండ్ యజమానుల కోసం. నేషనల్ స్పోర్ట్స్ పాలసీలో ఉన్న 5 పిల్లర్స్, గ్లోబల్ స్టేజ్, ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, పీపుల్స్ మూవ్మెంట్, ఎడ్యుకేషన్ అని చెప్పేసి 5 గుర్తుపెట్టుకోవాలి. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ అని చెప్పేసి, సో ఇక్కడ మినిస్ట్రీస్ అండ్ ఇంప్లిమెంటేషన్ బాడీ గుర్తుపెట్టుకోవాలి. ఎనర్జీ స్టాక్ అని చెప్పేసి టాస్క్ ఫోర్స్ రామ్ సేవక్ శర్మ, చీఫ్ మెంటర్ నిలేకన్ 2 గుర్తుపెట్టుకోవాలి. ఎంత అవసరం లేదండి, ఇది కూడా అవసరం లేదు. సేఫ్టీ కూడా అంత అవసరం లేదు. సో ఘనా అవార్డు గుర్తుపెట్టుకోవాలి. ఈ మెడ్ మ్యాక్స్ అవసరం ఉంటుంది, ఇల్లీగల్ ఫార్మస్యూటికల్ డ్రగ్స్ ట్రేడ్కి అగెనిస్ట్గా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తీసుకొచ్చింది. సమ్మిట్స్ ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అర్బన్ లోకల్ బాడీ చైర్పర్సన్స్, గురుగ్రామ్ స్పీకర్ స్టార్ట్ చేసిండు. సో థీమ్ గుర్తుపెట్టుకోవాలి. సిటీలలో ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం, క్యూఆర్ బేస్డ్ లోపల. ఇది కరెంట్ అఫైర్స్ అండి. సో శుభవార్త త్వరలో మనం వింటామండి, ఈసారి అయితే వాస్తవమే, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. జాబ్ క్యాలెండర్ వస్తే గ్రూప్ 2 కోసము జీపీఓ ఆశావాహాలు ఉంటే ఎస్ గో విత్ జీపీఓ, వై బికాస్ దగ్గరలో అదే ఉంటుంది. ఎస్ఐపిసి కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేబీ ఎస్ఐపిసి జీపీఓ పడవచ్చు, డిఎస్సి చెప్పలేం, మిగతా అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇందులో ఏఐ వాయిస్ వస్తుందా అండి, కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. ఎట్లా వస్తుంది ఏఐ వాయిస్? మనకు అటువంటి టెక్నాలజీ తెలియదు ఫస్ట్, మనము అటువంటి గెలకం కాబట్టి వచ్చే అవకాశం లేదు. మేబీ మీ సెట్టింగ్స్ కనుక ఏమన్నా మారితే మారచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి.